రాకాలోకంకి స్వాగతం. 2024 లోకసభ ఎన్నికలకు సంబంధించిన వేడి మొదలైంది. రకరకాల టీవీ ఛానల్స్, ఒపీనియన్ పోల్ చేసేటటువంటి సర్వే సంస్థలు ఇవన్నీ కూడాను ప్రజల మూడ్ని తెలియజేసే ప్రయత్నం ప్రారంభించాయి. ప్రజల మూడ్ ఎలా ఉంది, ఓటరు నాడి ఎలా ఉంది అన్నటువంటి సర్వేలను చేస్తున్నాయి. ఈ సర్వేల్లో రెండు విషయాలు ప్రధానంగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి 2-3 సర్వేలు, ఈ 2-3 సర్వేలు చెబుతున్నటువంటి దాదాపు ఏకాభిప్రాయంతో చెబుతున్నటువంటి విషయాలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది, కొద్దిగా మెజారిటీ తగ్గిన ఎన్డీఏ కూటమి 3వసారి అధికారంలోకి రాబోతోంది. భారతీయ జనతా పార్టీ సొంత బలంతో వస్తుందా లేక ఎన్డీఏ మిత్రపక్షాల సహాయంతో వస్తుందా అన్నది పక్కన పెడితే ఎన్డీఏ ప్రభుత్వము రాబోతోంది అన్నది మొట్టమొదట సర్వేలన్నీ చెబుతున్నాయి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజాదరణలో నరేంద్ర మోదీని కొట్టగలిగేటటువంటి, ఆయనను ఓడించగలిగేటటువంటి రెండవ నాయకుడు కనుచూపు మేరలో కనిపించటం లేదు. కొద్ది రోజుల క్రితమే ఏబీపీ సీ ఓటర్ సర్వే వచ్చింది. ఆ సర్వే గురించి రాకాలోకంలో ఒక వీడియో కూడా చేశాం. సరిగ్గా ఆ సర్వేలో కూడాను ఈ రకమైంది, ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది, బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నది ఆ సర్వే చెప్పింది. ఇప్పుడు తాజాగా టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. టైమ్స్ నౌ ఇటీవలి కాలంలో ప్రో బీజేపీ ఛానల్ అన్న ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా అనుకూలంగా కథనాలను వెలువరిస్తూ వస్తోంది. టైమ్స్ నౌ ఈటీజీ అనేటటువంటి సర్వే సంస్థతో కలిసి చేసినటువంటి సర్వే ఫలితాలు వాళ్ళ మొత్తం గ్రూప్లో ప్రచురించారు. హిందీలో వచ్చేటటువంటి నవభారత్లో మిగతా అన్నిట్లలో కూడాను ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. దీనిలో మొట్టమొదట వాళ్ళు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ రాజీవ్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ, ఇది ప్రధానమంత్రి అభ్యర్థులుగా ఒకవైపు నరేంద్ర మోదీ, మరొక వైపు రాహుల్ గాంధీ కనుక ఉన్నట్లయితే ఓటర్లలో 75% మంది నరేంద్ర మోదీ పక్షానే ఉన్నారు, ఆయనకి అనుకూలంగా ఓటు వేయబోతున్నారు. ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీని మళ్ళీ చూడాలని 75% మంది ప్రజలు కోరుకుంటున్నారన్నది ఈ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది. రాహుల్ గాంధీకి 20% మద్దతు ఉందని చెప్పారు. అది కూడా గణనీయమైనది. ఎందుకంటే రాహుల్ గాంధీ 20% పొందడం కూడా చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒకానొకప్పుడు ఆయనని పూర్తిగా రిజెక్ట్ చేసినటువంటి సమాజం ఈరోజు ఆయనని 20%, మిగిలిన నాయకులకి 5%, అనేక మంది నాయకుల పేర్లు వచ్చినాయి అనుకోండి. ఇది మొట్టమొదటి విషయము. రెండవది, ఉత్తర భారతదేశంలో యూపీ, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఈ ఝార్ఖండ్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర భారతదేశం, సెంట్రల్ వింధ్యకు ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీకి 80% సక్సెస్ రేట్ ఉండబోతోంది అన్నది ఈ సర్వే చెప్తోంది. అంటే 80% సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది. ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలు కూడా దీనిలో చేయి వేస్తాయి. ఇది సర్వే చెప్తున్నటువంటి రెండవ విషయము. ఈ సర్వే ప్రకారము ఎన్డీఏ కూటమికి, అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలుపుకున్నట్లయితే 296 నుంచి 326 సీట్లు రావచ్చును అని చెప్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఐఎన్డిఐఏ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమికి 160 నుంచి 190 సీట్లు రావచ్చును అని చెప్తోంది. అంటే కూటమి అంటే కాంగ్రెస్ ఒకటే కాదు, కాంగ్రెస్తో పాటు ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, మహారాష్ట్రలో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కావచ్చును, ఉద్ధవ్ ఠాకరే వర్గం కావచ్చును, ఈ రకంగా అన్ని మిత్రపక్షాలు కలిపి 190 సీట్లు, మ్యాక్సిమం 160 సీట్లు మినిమం రావచ్చును అని చెప్తున్నాయి. దీనిలో గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి 37% ఓట్లు వస్తే కాంగ్రెస్కి కేవలం 19% ఓట్లు వచ్చినాయి.
అయితే ఈసారి దక్షిణ భారతదేశంలోని 3 రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి బాగా మెరుగుపడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ టైమ్స్ నౌ సర్వే చెప్తోంది. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్ర గురించి కూడా ఈ సర్వే ఆసక్తికరమైనటువంటి విషయాల్ని వెల్లడించింది. ఆంధ్ర గురించి చెప్పింది చాలామంది కొంత ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. ఆంధ్రలో 25కి 25 ఎంపీ సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది అని చెప్పింది. అదే గనక నిజమైతే, ఈ సర్వే గనక నిజమైతే చంద్రబాబు నాయుడుకి చాలా పెద్ద నిరాశ అని మనము చెప్పవచ్చును. తెలంగాణలో 9 నుంచి 11 సీట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 2 నుంచి 3 సీట్లు, కాంగ్రెస్కి 4 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తోంది. 4 నుంచి 6 సీట్ల వరకు కూడా ఇచ్చింది ఈ సర్వే. మొత్తం మీద ఈ సర్వే చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, 3వసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది ఖాయము. దక్షిణాదిలో కాంగ్రెస్ కొద్దిగా పుంజుకోవచ్చును, ఉత్తరాది మాత్రం బీజేపీ స్వీప్ చేయబోతోంది. ఈస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేరో మార్జిన్ని కొంత సాధించవచ్చు, కానీ బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఈ సర్వే చెబుతున్నటువంటి విషయం. రానున్న రోజుల్లో మిగతా అనేక సర్వేలు రాబోతున్నాయి. కానీ ఓవరాల్గా ప్రజల మూడుని గనక పరిశీలిస్తే ఈ సర్వేలన్నీ కూడాను పబ్లిక్ మూడుని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. బీజేపీకి కొద్దిగా సీట్లు తగ్గవచ్చును, కానీ ప్రభుత్వము మళ్ళీ బీజేపీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అన్నది ఈ సర్వేలు చెప్తున్నటువంటి విషయము. విపక్ష కూటమి పుంజుకోవచ్చును, కానీ కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటుంది అన్నది చెప్పడము కష్టము అన్నది ఈ సర్వే చెప్తున్నటువంటి రెండవ విషయము. ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలలో, అదేవిధంగా తమిళనాడులో కొద్దిమేర అన్నాడీఎంకే, ఈ 4 పార్టీలు 2 కూటముల్లో చేరకుండా ఉంటూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు, ఆధిక్యతను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాయన్నది కూడా ఈ సర్వే నుంచి వెలువడుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి మరొక కంక్లూజన్. మొత్తం మీద 2024కి సంబంధించినటువంటి రాజకీయ ధృవీకరణ ఏదైతుందో, పొలిటికల్ పోలరైజేషన్ ఏదైతుందో అది ప్రారంభమైనట్టుగానే ఈ సర్వేలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.